హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను హోమ్ మేడ్ షాంపూ తయారు చేస్తున్నాను. అంటే ఇది చాలా బాగా మంచిగా పని చేస్తుందండి. అందుకే హోమ్ మేడ్ షాంపూ అనేది తయారు చేస్తున్నానండి. చూస్తున్నారు కదా నురగ ఎలాగ వచ్చేస్తుందో, చాలా బాగా నురగ వచ్చేస్తుంది. మనము పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. దీనికి తీసుకునే ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా. కూకుడుకాయలు తీసుకున్నాను, శీకాకాయ తీసుకున్నాను, ఆమ్లా తీసుకున్నాను, అలాగే ఫ్లెక్సీ సీడ్స్ తీసుకున్నాను. వాటిని తెలుగులో అప్షగింజలు అంటారు. వాటిని తీసుకున్నాను. అలాగే రోజ్మేరీ తీసుకున్నాను. మా గార్డెన్లో ఉన్న మరుమం ఉంటుంది కదండి, మరుమం స్మెల్ కోసం అది తీసుకున్నానండి. అలాగే సోప్ బేస్ తీసుకున్నాను. సోప్ బేస్ కదండి, షాంపూ బేస్ తీసుకున్నాను. లిక్విడ్లో మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే మనము బయట కొనే షాంపూలలో తొందరగా కొంచెమే తీసుకున్నా కానీ ఎక్కువ నురగా వచ్చేసి ఎక్కువగా మనకు వస్తుంది. ఎందుకంటే అది కెమికల్గా ఉంటుంది కాబట్టి అలా వస్తుందండి. ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలపడం వలన, న్యాచురల్గా తయారు చేయడం వలన మనం షాంపూ వాడేటప్పుడు కొద్దిగా ఎక్కువగా లిక్విడ్ అనేది ఎక్కువగా తీసుకొని మనకు హెయిర్కి అప్లై చేసుకోవాలండి. తల స్నానం చేసేటప్పుడు అప్లై చేసుకోవాలి. చాలా బాగా పని చేస్తుందండి. ఎంత బాగా పని చేస్తుందంటే నేను మా ఇంట్లో వాళ్ళమందరము యూజ్ చేస్తున్నాము. అలాగే నేను ఈ షాంపూలతో పాటుగా హెయిర్ ఆయిల్స్, అలాగే సోప్స్ అలాంటివి కూడా తయారు చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న విధానం ఏంటంటే, నేను పౌడర్గా ఎందుకు చేసుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చండి. ఇది మనం ఒక రోజు ముందే కడిగి పెట్టేసేసుకుని కొద్దిగా ఆరబెట్టేసుకున్నానండి. ఆరబెట్టేసుకుని దుమ్మంతా పోయిన తర్వాత అన్ని పౌడర్ రూపంలో చేసుకుంటే మనకు ఆ జెల్లీనెస్ అది మనం మొత్తం స్క్రబ్ చేస్తుంటాం కదా, అప్పుడు అది ఎక్కువగా వస్తుందన్నమాట. అందుకోసమనే నేను పౌడర్గా చేసుకున్నాను. పౌడర్గా కాకుండా కాయలతోటే కూకుడుకాయలు అవన్నీ వేసేసి అలా కూడా చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇక్కడ నాకు జెల్లీ ఎక్కువగా, షాంపూ అనేది ఎక్కువగా వస్తుంది. వేస్టేజ్ అనేది కాదనమాట. పిప్పి మొత్తము ఎన్ని ఒక 4-5 టైమ్స్ మొత్తం వాటిని మళ్ళీ చేసుకొని మనం ఒకసారి మన స్టవ్ పైన పెట్టుకొని థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. ఒక 5 టైమ్స్ మనము ఏదైతే నేను ఇప్పుడు ఇది రబ్ చేసి అంతా చేశాను కదా, ఇదంతా ఒక 4-5 సార్లు చేసుకోవచ్చండి. చాలా బాగా మంచిగా వస్తుంది. నాకు దగ్గర నేను తీసుకునేవి అన్నీ పావు కేజీలో తీసుకున్నానండి. నాకు షాంపూ వచ్చేసేసి దగ్గర ఒక 20 బాటిల్స్ అయితే వచ్చేసేసాయండి. నేను ఆఫ్లైన్లో ఉడకంగా సేల్ చేస్తున్నాను. ఆన్లైన్లో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో మీకు ఏం కావాలో మెసేజ్ చేయండి. అది స్క్రీన్ పైన కూడా ఇచ్చేస్తానండి. ఈ షాంపూ అయితే నేను 100% గ్యారంటీ ఇవ్వగలనండి. అంత బాగా నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. మనం న్యాచురల్గా ఇప్పుడున్న మనము బిజీ షెడ్యూల్లో మనము ఏవైతే కెమికల్ వాటిని వాడడం వలన మన హెయిర్స్ అనేటివి చాలా వరకు రాలిపోవడము, చలికాలంలో డాండ్రఫ్ రావడము అలా జరుగుతుంది కదా. ఇలా న్యాచురల్గా వాడడం వలన కొద్ది మనము మన హెయిర్ని గ్రోత్ చేసుకోగలుగుతాము. అలాగే నేను సున్నిపిండి పౌడర్ని కానీ, శీకాకాయ పౌడర్ కానీ ఇలా పౌడర్ రూపంలో ఇస్తున్నానండి. సున్నిపిండిలో కొందరు అప్పుడే రిజల్ట్ రావాలా అని ఉడకంగా క్వశ్చన్ చేస్తున్నారు. అప్పుడే రాదండి. ఏదే కానీ మనం పుట్టినప్పుడే నల్లగా పుడితే తెల్లగా కావాలంటే అంత తొందరగా కాలేం కదా. కాబట్టి ఎప్పుడే కానీ మన నల్లగా ఉన్న ఉడకంగా అప్పుడే తెల్లగా అవుతారు అది ఇదని చూపిస్తుంటారు కదా. అలా చూపించే దాంట్లో చాలా ఫేక్ ఉంటుందండి. మనం నల్లగా ఉన్న వాళ్ళం నల్లగానే ఉండుంటాం, తెల్లగా ఉండే వాళ్ళం తెల్లగానే ఉంటామండి. కాకపోతే మన పైన ఉండే డస్ట్, ఏవైనా పిగ్మెంటేషన్ అలాంటివి ఉన్న వాటికి క్లియర్గా పోవడం కోసం సున్నిపిండి చాలా వరకు బాలింతలకు, మెచ్చుడు అమ్మాయిలకి చాలా బాగా పనిచేస్తుంది. 14 ఇయర్స్ అలాంటి వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుందండి. ఈ షాంపూ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మేము యూజ్ చేసిన తర్వాతనే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీరు కూడా తయారు చేసుకోగలుగుతారు. తయారు చేసుకొని వాళ్ళు ఎవరైనా బిజీగా ఉన్న వాళ్ళు తీసుకోగలరని కోరుతూ ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలు ఆయిల్స్ ఎలా తయారు చేస్తారు, సోప్స్ అయితే ఆల్రెడీ చూపించాను. ఆయిల్స్ ఎలా తయారు చేస్తారో అది కూడా చూపిస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.